ఈ మరొక కథ ఏమిటంటే, ఇది ఆలోచనకు సంబంధించినటువంటి కథ. దూరదృష్టికి సంబంధించినటువంటి కథ. ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకుంటామంటే, మనుషులకు ఆపద వచ్చినప్పుడు, ఆ ఆపద నుంచి ఎలా అధిగమించి, ఆపదను తొలగించుకొని, జీవితాన్ని రక్షించుకొని సుఖంగా ఉండాలి అని చెప్పేటువంటి కథ ఈ కథ. ఈ కథలో మనకు దీర్ఘదర్శి, ప్రాప్తకాలజ్ఞుడు, దీర్ఘసూత్రి అనేటువంటి 3 పేర్లు కలిగిన 3 చేపలు కనబడతాయి. ఇది ఒక చేపలకు సంబంధించినటువంటి కథ. ఒక అడవిలో ఒక చెరువు. ఆ చెరువులో కొన్ని చేపలు, చెరువు అన్న తర్వాత చేపలు, ఎండ్రకాయలు, కప్పలు ఇలా జలచరాలు అంటాం. అవి మామూలుగా నివసిస్తూ ఉంటాయి. అయితే ఈ చెరువులో ఉన్నటువంటి చేపలలో 3 చేపలు ఉంటాయి. ఆ 3 చేపల పేర్లు దీర్ఘదర్శి. దీర్ఘదర్శి అనటంతోనే మనకి అర్థమైపోతుంది. అంటే దూరపు చూపు కలిగినవాడు, చాలా దూరం చూపు కలిగినవాడు. అంటే మనం ఈ పని చేస్తే, ఈ అడుగు వేస్తే రేపొద్దున దాని పరిణామం ఎలా ఉంటుంది, దీని రిజల్ట్, దీని ఫలితం, దీనివల్ల వచ్చే మంచి ఏంటి, చెడేంటి అని ఒక దూరదృష్టి కలిగిన వాళ్ళు. అందుకే మనుషులకి దూరదృష్టి చాలా అవసరం అంటారు. మనం ఏమీ ఆలోచించకుండా అదాటున ఒక పని చేసినప్పుడు దానివల్ల వచ్చే పరిణామాలు అవి మంచిని కలిగించవచ్చు, చెడును కలిగించవచ్చు. కాబట్టి మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు దూరదృష్టితో ఆలోచించాలి. కాబట్టి ఆ చేప పేరు దీర్ఘదర్శి. దీర్ఘదర్శి అనేటువంటి ఒక చేప. మరో రెండవ చేప మనకు దాని పేరు ప్రాప్తకాలజ్ఞుడు. మూడవ చేప దీర్ఘసూత్రి అనే 3 చేపలకు సంబంధించినటువంటి కథ. ఈ రకంగా ఆ చెరువులో దీర్ఘదర్శి, ప్రాప్తకాలజ్ఞుడు, దీర్ఘసూత్రి అనే 3 చేపలు ఉంటాయి. ఈ 3 చేపలు కూడా ఒకరోజు అవి బాగా స్నేహంగా ఉంటూ ఉంటాయి. అందులో మొదటి చేప దీర్ఘదర్శి అనేది సమయానికి తెలివితేటలు ప్రదర్శించేటువంటిది. ప్రాప్తకాలజ్ఞుడు ఏమిటంటే వాడి తత్వం ఎలా ఉంటుంది అంటే చేపలైనప్పటికీ కూడా వీడి మనస్తత్వాన్ని మనుషులకి ఆరోపించి చెప్పుకుంటాం. కాబట్టి ప్రాప్తకాలజ్ఞుడు ఏంటంటే ఆ క్షణంలో ఆపద వచ్చినప్పుడు దానికి ఉపాయం ఆలోచించి బయటపడాలి అనుకునేవాడు ప్రాప్తకాలజ్ఞుడు. దీర్ఘసూత్రి అనేవాడు ఏంటంటే సరేలే వచ్చినప్పుడు చూసుకుందాం అని దాని గురించి ఆలోచించకుండా ఒక సోమరిగా ఉండేటువంటి వాడు, అనాలోచితంగా ఉండేటువంటి వాడు దీర్ఘసూత్రి. ఈ 3 మనస్తత్వాలు ఉంటాయి. ఇలా ఈ 3 చేపలు చెరువులో ఉన్నప్పుడు ఒకరోజు ఆ చెరువు ఒడ్డు నుంచి జాలర్లు ప్రయాణం చేస్తూ ఆ చెరువులోకి తొంగి చూస్తారు. చూసేటప్పటికి ఆ నీళ్లలో చాలా చేపలు, మిగతా జలచరాలన్నీ కూడా అందులో కనబడతాయి. అప్పుడు నీళ్లు తక్కువగా ఉండి అందులో చేపలు, మిగతా జలచరాలన్నీ ఎక్కువగా ఉండేటప్పటికీ జాలర్లకి సహజంగా జాలర్ల వృత్తి ఏమిటి, వాళ్ళు వల విసిరి చేపల్ని బట్టి వాటితో జీవనాన్ని కొనసాగించేటువంటి వృత్తి కలిగిన వాళ్ళు. కాబట్టి ఆ జాలర్లు ఏం చేస్తారు, మరునాడు వచ్చి ఈ చేపలన్నీ కూడా మనం పట్టుకుని వెళ్ళిపోదాం అనే ఒక ఆలోచనతో వాళ్ళు వెళ్ళిపోతారు. ఇదంతా కూడా ఈ 3 చేపలు గమనిస్తాయి. గమనించి అందులో దీర్ఘదర్శి అనేటువంటి వాడు ముందు ఆలోచన ఉన్నవాడు కాబట్టి ఈ రకంగా నిన్న వచ్చి జాలర్లంతా చూసిపోయారు. మరో రకంగా చెప్పాలంటే ఇప్పుడు మనం రెక్కి అనే ఒక మాట అంటూ ఉంటాం. అంటే దొంగలు, బందిపోటు దొంగలు ఒక ప్రాంతాన్ని, ఒక కాలనీని దోపిడీ చేయాలన్నప్పుడు ముందు వచ్చి వాళ్ళు రెక్కి నిర్వహిస్తారు. అంటే ఒక చిన్న రిహార్సల్స్ లాంటిది వేస్తారని. అట్లా ఈ జాలర్లు ముందు రోజు వచ్చి చూసిందంతా కూడా ఈ 3 చేపల్లో 3 చేపలు గమనిస్తాయి. కానీ అందులో దీర్ఘదర్శి మాత్రం ఏం ఆలోచిస్తాడంటే, అయ్యయ్యో మనకు ఆపద రాబోతోంది తెల్లవారితే, కాబట్టి రేపు జాలర్లంతా వచ్చి వల విసిరి మనల్నంతా కూడా వలలోకి తీసుకొని మనల్ని చంపేసి వాళ్ళు పట్టుకెళ్తారు. కాబట్టి మనం ప్రాణాలు రక్షించుకోవాలి, ఎక్కడికైనా వెళ్ళిపోదాము అని చెప్పేసి ఆ స్నేహితులైన మిగతా 2 చేపలతో అంటాయి. అప్పుడు రెండవ చేప ప్రాప్తకాలజ్ఞుడు అనేటువంటి వాడు అంటాడు, వాడి పేరులోనే ప్రాప్తకాలజ్ఞుడు అంటే కాలం ప్రాప్తించినప్పుడు, కాలం దాపురించినప్పుడు, అంటే జ్ఞానం, అప్పుడు మనం ఆలోచిద్దాం. జ్ఞానం అంటే జ్ఞానం అంటే తెలివి, అప్పుడు మనం తెలివిగా ఆలోచిద్దాంలే అనుకునేవాడు. ఇక మూడోవాడు దీర్ఘసూత్రి అంటే వాడు సాగదీసేటువంటి వాడు. ఆ 2 చేపలతో ఈ దీర్ఘదర్శి
ఈ చెరువు వదిలి మనం ఎక్కడికైనా వెళ్ళి ప్రాణాలు కాపాడుకుందాం, దక్కించుకుందాం అంటే, ఆ 2 చేపలు ఏమంటాయంటే, సరేలే నువ్వు అంటున్నావు, అది రేపటి సంగతి కదా! ఆ ఆపద వచ్చినప్పుడు చూసుకుందాంలే అని చెప్పేసి అవి పెద్ద పట్టించుకోవు, నిర్లిప్తంగా ఉంటాయి. అప్పుడు దీర్ఘదర్శి సరేలే వాళ్ళ మానాన వాళ్ళు పోతారు, వాళ్ళతో నాకెందుకు, నేను చెప్పే మాట చెప్పాను, అవి వినలేదు. సరే వాటి కర్మ అనుకుని ఈ దీర్ఘదర్శి అనే చేప తన పరివారంతో కలిసి నెమ్మదిగా రాత్రి ఆ చెరువు నుంచి సొరంగం ఏదో ఒక నీటి ప్రవాహం ద్వారా మరొక ప్రాంతానికి, మరొక చెరువుకి, మరొక చోటికి వెళ్ళిపోయి అక్కడ ప్రాణాలు రక్షించుకొని ఉంటుంది. తెల్లవారగానే జాలర్లంతా వస్తారు, వలలు విసురుతారు. ఆ వలలో అందులో ఉన్నటువంటి చేపలు, మిగతా ఎండ్రకాయలు అన్నీ కూడా ఆ వలలోకి వచ్చేస్తాయి. ఆ చాలర్లు ఏం చేస్తారు, వలలో చేపలన్నీ పడగానే ఆ బరువు తెలియగానే అందులో ఎంతవరకు పడ్డాయి, ఏమి ఉన్నాయని అంతా చూసుకుని ఆ వలను ఒక్కసారి పైకి తీసి అవి వాళ్ళు ఏం చేస్తారంటే పైకి తీసి ఒడ్డున తీసి ఆ చేపలనంతా కూడా అవి ప్రాణాలు కోల్పోయిన తర్వాత ఒక్కసారి వల తీసి ఆ ఒడ్డునన్నీ కూడా వాటి వల విసిరేస్తారు. అప్పుడు ఆ చేపలన్నీ కూడా బయట ఒక కుప్పలాగా, ఒక రాశిలాగా పడిపోతాయి. అప్పుడు అవి ప్రాణం లేవు కాబట్టి ఇంకా వాటి మూట కట్టుకొని ఇంటికి తీసుకెళ్తారు. ఇది వాళ్ళు చేసే వృత్తిలో ఒక భాగం. ఆ రకంగా తెల్లవారి వచ్చి జాలర్లు ఈ చేపలన్నీ వలలో వేసి పట్టుకొని బయటికి తీసినప్పుడు అందులో 2 చేపలున్నాయిగా. ఒక చేప దీర్ఘదర్శి వెళ్ళిపోయి ప్రాణాలు దక్కించుకుంది. మరొక రెండవ చేప ప్రాప్తకాలజ్ఞుడికి అప్పుడు తెలుస్తుంది, అయ్యయ్యో నిన్న మన స్నేహితుడు దీర్ఘదర్శి ఆపద గురించి చెప్పాడు, అయినా మనం వినిపించుకోలేదు, ఇప్పుడు ఈ ఆపద వచ్చింది, ఎలా నా ప్రాణాలు దక్కించుకోవాలని అప్పటికప్పుడు ఒక ఉపాయం ఆలోచిస్తాడు. అంటే ఆపద వచ్చినప్పుడు ఆపదలో ఉపాయం ఆలోచించి, అపాయం వచ్చినప్పుడు ఉపాయం ఆలోచించి ఆ ప్రాప్తకాలజ్ఞుడు ఏం చేస్తాడు, మిగతా చేపలన్నీ చచ్చినట్లు నటించినట్టు చచ్చి నిజంగా కొన్ని ప్రాణాలు కోల్పోతాయి. వాళ్ళు తీసి ఆ ఒడ్డుకేసేటప్పటికే అవి ప్రాణాలు కోల్పోయి ఉంటాయి. ఈ ప్రాప్తకాలజ్ఞుడు మాత్రం తాను ప్రాణం పోయినట్టుగా కళ్ళు మూసుకొని స్పృహత ఊపిరి బిగబట్టి ప్రాణం పోయినట్టుగా నటిస్తాడు. అప్పుడు ఈ జాలర్లంతా కూడా వలలో నుంచి చేపల్ని బయటికి తీయగానే మిగతావన్నీ చచ్చిపడి ఉన్నాయి. ఈ ప్రాప్తకాలజ్ఞుడు మాత్రం ఊపిరి బిగబట్టి చనిపోయినట్టుగా నటిస్తున్నాడు కాబట్టి ఎప్పుడైతే వలలో నుంచి బయటికి వచ్చాడో వెంటనే మళ్ళీ అమాంతంగా నెమ్మదిగా ఆ నీళ్లలోకి వెళ్ళిపోయి ఎక్కడో దాక్కొని ప్రాణాలు రక్షించుకుంటాడు. కాబట్టి దీర్ఘదర్శి ముందే ఆలోచనతో ఎక్కడికో వెళ్ళి దక్కించుకున్నాడు. ప్రాప్తకాలజ్ఞుడు అప్పుడు వచ్చినటువంటి ఆపద నుంచి ఉపాయంతో చచ్చినట్టు పడి ఉండి ఆ జాలర్లకు కనిపించకుండా వాళ్ళ కళ్ళు కప్పి మళ్ళీ ప్రాణాలు దక్కించుకొని వెళ్ళిపోయాడు. ఇక మిగిలింది ఎవరు, దీర్ఘసూత్రి. దీర్ఘసూత్రి మాత్రం మరి ఇంకా ఎటు అతనికి ఏమీ ఆలోచన తోయదు, ఆలోచన రాదు, ఉపాయం తవ్వదు. ముందే దీర్ఘదర్శి చెప్పిన మాట వినుంటే అతను కూడా ప్రాణాలు కాపాడుకునేవాడు. అటువంటి పరిస్థితి లేదు కాబట్టి తప్పనిసరిగా దీర్ఘసూత్రి ఇంకా జాలర్లకు చిక్కి ఆ వలలో చిక్కుకొని విలవిలలాడి ప్రాణాలు కోల్పోతాడు. దీని ద్వారా ఏమిటి మనకు తెలిసొచ్చేది అంటే, మనం ఏదైనా ఆపద వచ్చినప్పుడు ముందు ఏం జరుగుతుందో అనేది తెలుసుకోవాలి. తెలుసుకొని దానికి తగినటువంటి వ్యూహం పన్ని అందులో నుంచి బయటపడేటువంటి ఒక తెలివితేటలు పెంపొందించుకోవాలి. కాబట్టి సమాజంలో మనిషి కూడా ఆ రకంగా మెలగాలి అనేటువంటి ఒక నీతి సూత్రం, ఒక సందేశం ఈ కథ ద్వారా మనకు తెలుస్తోంది.